హాయ్ అందరికీ. ఏందబ్బా పొద్దున్నే పాలసరవ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు రాగి జావ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా పండగ వస్తుంది కదా, శివరాత్రి. చాలా పని ఉందండి. పూజ కొట్టాలి, కసు కొట్టాలి, బండలు తుడసాలి, గూళ్ళు తుడసాలి, బొచ్చెలు తోమాలి. మనం ఎగబెట్టుకుంటాం కదా అటువల మీద, అవి కూడా తోమాలి. ఆడవాళ్ళకి ఎంత పని అసలు వస్తే ఉండదు. మళ్ళీ పిల్లలను స్కూల్కి పంపించాలా, టిఫిన్ వేసి. పిల్లలు చదవకుండానే మనల్ని అంటారు, చదివినా మనల్ని అంటారు. మగవాళ్ళని ఏమనరు అసలు, వాళ్ళు పట్టించుకోకుండానే వాళ్ళని ఏమనరు. ఆడవాళ్ళని అయితే ఏమంటారు ఇంటి పక్కన వాళ్ళు, అబ్బా దానికేమైందిలే అన్నీ తెచ్చి పెడుతుంటే మాట్లాడుతుంటుంది, దానికేమైంది అంటారు. వాళ్ళ ఈపు వాళ్ళకి కానీ రాదు, కానీ పక్కన వాళ్ళ గురించి అయితే బాగా మాట్లాడతారు. చెవులు కొరుక్కునే పని తప్పితే ఏం పని ఉంటుంది? మా పల్లెటూర్లలో అయితే ఇలానే ఉంటారండి చాలా వరకు. ఇంకా మీ సిటీలలో ఎలా ఉంటారో నాకైతే తెలియదు. పండగ వచ్చిందంటే అసలు ఎక్కడ లేనిదల్లా పనుల్లో ముందర ఉంటుంది. ఆ పనులు చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం చేస్తాను ఒక వీడియో. ఇంకా ఏం చేయాలి పండగకి? మీరు శివరాత్రికి ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే శివరాత్రికి బేళ్ళ పాయసం చేసుకుంటాము. బేళ్ళ పాయసము, టెంకాయ కొట్టుకొని ఇంట్లోనే ఉంటాము. ఎక్కువగా పోతే శివాలయం పోతారు, లేదంటే లేదు. మేమైతే పోము. ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాక మళ్ళీ జాకెట్లు కుట్టాల. మళ్ళీ ఇదొక పని. ఈ పనుల్లో ఒక ఎత్తు అయితే మళ్ళీ జాకెట్లు కుట్టేది ఒక ఎత్తు. ఇంకా పిల్లలు అయితే చిన్నపిల్లలు ఆడుకుంటుంటారులేండి, అంతేం విసిగారు నాకు. మిషన్ కుడితే 2 జాకెట్లు అర్జెంటుగా ఉన్నాయి, అవి కుట్టేస్తే ఒక పని అయిపోతుంది. వాళ్ళు పండగకి జాకెట్లు కావాలన్నారు, అవి కుట్టిన తర్వాత చేతి పని చేసి ఇంకా వాళ్ళకి ఇవ్వడమే. మాట్లాడుతూనే రాగి జావ తయారైందండి చూడండి. భలే చిక్కగా బాగుంది కదా, గుమ్మగుమ్మలాడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.